అట్లాగే హైదరాబాద్ నగరం ఈ దేశానికే తలమానికంగా ఉన్నటువంటి గ్లోబల్ సిటీగా ఎదుగుతున్నటువంటి నగరం. ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి గ్లోబల్ ఇండస్ట్రీస్ అంటే కార్పొరేట్ హౌసెస్ చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి ముందుకు వస్తూ ఉన్నారు. సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, ఫార్మా కావచ్చు, బయోటెక్ కావచ్చు, సర్వీస్ సెక్టర్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి పెద్ద ఎత్తున దృష్టిలో పెట్టుకొని అన్నీ ఉన్నాయి. వాటికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ పరిశ్రమలు పెట్టుకోవటానికి తగునటువంటి నమ్మకం కలిగించే విధంగా నిరంతరం సరఫరా చేసే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వారికి ఉన్నటువంటి గత 7-8 నెలల సంవత్సరాల నుంచి శాఖలో ప్రమోషన్స్ లేవని, తద్వారా చాలామంది ఉద్యోగస్తులు మానసిక ఒత్తిడి గురవుతున్నారని సమావేశం దృష్టి తీసుకొని వస్తే ఆ ప్రమోషన్స్ గురించి కూడా యాజమాన్య స్థాయిలో ఉద్యోగస్తులు అందరితో మాట్లాడి తాను నిర్ణయం తీసుకొని ముందుకు పోవాలని చెప్పి వారికి కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ శాఖ నిరంతరం ప్రజల కోసం అంకితమై పనిచేసేటువంటి శాఖ. అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా, వర్షం పడుతున్నా, పిడుగులు పడుతున్నా, కన్జ్యూమర్స్ కంప్లైంట్ చేస్తే వెంటనే స్పందించి పనిచేసేటువంటి సిబ్బంది, ఆ సిబ్బంది అందరినీ మీకోసమే అంటే మన కోసమే నియమించి మన కోసమే పనిచేసే స్థాయిలో వాళ్ళంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించి 1912 టోల్ ఫ్రీ నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేస్తే అక్కడ నుంచి ఏ పరిసర ప్రాంతాల్లో సమన్వయంలో ఆ ప్రాంతానికి సంబంధించిన క్షేత్రస్థాయి సిబ్బందికి కంట్రోల్ రూమ్ నుంచి వెంటనే సమాచారం పంపించడం, వాళ్ళు స్పందించడం అన్నీ జరుగుతాయి. దీనికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం. కన్జ్యూమర్స్ అంతా కూడా 1912ని ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఈ నెంబర్ని గుర్తుపెట్టుకుని దాన్ని డయల్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిరంతరం మీకోసమే ఈ శాఖ పనులు చేస్తూ ఉన్నాం. ఇది ఒక భాగం. రెండో అంశం, నిలువున విరిగిపడ్డ సూపిశాల గోడ ఓ పత్రికలో హైదరాబాద్ నగరానికి మంచినీళ్ళు తీసుకుని రావటం కోసం కృష్ణానది నీళ్లు తెచ్చుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా నాగార్జున సాగర్ దగ్గర నుంచి కడుతున్నటువంటి ఈ ప్రాజెక్టులో దీనికి సంబంధించి చాలా ప్రమాదం జరిగేటట్టుగా ఈ ప్రభుత్వం కట్టిస్తూ ఉందని
చాలా స్పష్టంగా ఒక కథని అల్లి వండి వార్చారు దీంట్లో. సరే, సంతోషం. మీ ఏంటి క్వాలిటీ లేనటువంటి పనులు పరిమితం అయ్యాయేమో, మిగతా బాగానే ఉన్నాయలే అనుకున్నాం. ఈ దెబ్బతో కేవలం మేడిగడ్డ అన్నారం సుందిళ్లే కాదు, మీరు కృష్ణానదిని కూడా అర్థం అవుతాం. గోదావరిలో కట్టే వాటిని గోదావరి ఒక్కదాన్ని ఖతం చేశారనుకున్నాం. ఇప్పుడు కృష్ణానదిని కూడా వదిలిపెట్టలేదు అనేది అంటే మీరు ఈ రాష్ట్రంలో దేన్ని వదిలిపెట్టలే. ఈ సుంకిశాల ప్రాజెక్టు జూలై 2021 నాడు మీ హయాంలో 11/6/2021 నాడు అగ్రిమెంట్ చేసి రిజర్వాయర్ సైడ్ వాల్ని జూలై 2023 టన్నెల్ సైడ్ వరకు పూర్తి చేశారు. వారు కట్టించిన సాగర్లో నీళ్ళు వచ్చాయట, నీళ్ళు వచ్చినాయి కాబట్టి కూలింది. సాగర్లో నీళ్ళు రాకపోతే ఏమొస్తుందండి? సాగర్ కట్టిందే ఆ నీళ్ళ నుంచే కదా పంప్ హౌస్ కట్టి నీళ్ళు తెచ్చుకుందామని, డ్రింకింగ్ వాటర్ తెచ్చుకుందాం. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే కదా మీరు డిజైన్ చేసి కట్టాల్సింది. అంటే మీ డిజైన్లు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో దీని ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీ కట్టడాలు, మీ డిజైన్లు, మీ ఎగ్జిక్యూషను, మీ పాలన ఏ రకంగా ఉన్నాయో స్పష్టంగా ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.